రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇందులో రామ్ చరణ్ గారి నటనని, ఆయన మేకోవర్‌ని మెచ్చుకోవడం జరిగింది. ప్రశంసల వర్షంతో అయితే ఆయన తన ట్వీట్‌నయితే చేయడం జరిగింది. ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది. సో, ఒకసారి అల్లు అర్జున్ గారు ఏం ట్వీట్ చేశారు? మరి కొన్ని రోజుల నుంచి కూడా చూస్తే అసలు సినీ ప్రముఖులు ఎవరు కూడా 'పెద్ది' సినిమాకి సంబంధించి రెస్పాండ్ అవ్వట్లేదు అన్న ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారి ట్వీట్ అనేది వైరల్ అయిపోవడం మనం చూస్తున్నాం. సో, దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అల్లు అర్జున్ గారు మరి ఏం ట్వీట్ చేశారు? ఆ ట్వీట్ ఎలా ఉంది? మరి మిగతా హీరోలు కూడా దీని పట్ల రెస్పాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమా జూన్ 4న రిలీజ్ అయింది. అంతకు ముందు రోజే జూన్ 3న ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ కూడా వేయడం జరిగింది. సో, ప్రీమియర్స్ దగ్గర నుంచి కూడా ఈ సినిమాకి ఒక మంచి టాక్ రావడం అయితే జరిగింది. అంటే సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అది 'బుచ్చిబాబు సనా' గారి వైపు నుంచి జరిగాయి. ఆయన కొద్దిగా సినిమాని చూసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వస్తూనే 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్‌కి, ఆయన మేకోవర్‌కి, ఆ సినిమా స్క్రిప్ట్‌కి ఇలా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మంచి నంబర్స్‌నైతే చూస్తుంది. సో, ఇప్పటివరకు ఈ సినిమా 300 క్రోర్స్‌కు పైచిలుకే వసూళ్లు రాబట్టింది. అలా ఒక మంచి కలెక్షన్‌లతో ఈ సినిమా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో అయితే కంటిన్యూ అవ్వడం అయితే జరిగింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం, ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎవరు స్టార్ హీరోలు గావచ్చు, స్టార్ డైరెక్టర్స్ గావచ్చు, ప్రొడ్యూసర్స్ గావచ్చు, ఎవరు కూడా ఒక ట్వీట్ వేయలేదు. ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వని ఒక పరిస్థితి మనం ఇక్కడ చూసాం. సో, దీనిపైన పెద్ద ఎత్తున అటు 'రామ్ చరణ్' గారి అభిమానులు సోషల్ మీడియా తీసుకొని ట్వీట్లు చేస్తూ చాలామంది స్టార్ డైరెక్టర్స్‌ని ట్యాగ్ చేస్తూ ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా పెట్టి వాళ్ళ అసంతృప్తినైతే వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రాజమౌళి గారిని కూడా ట్యాగ్ చేస్తూ మీరు సినిమా చూసారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు సార్ అని, సుకుమార్ గారిని ట్యాగ్ చేస్తూ మీ శిష్యుడే కదా సినిమా తీసింది మీరెందుకు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి అలా పోస్ట్‌లు పెట్టడం అయితే జరిగింది. మామూలుగా బాలీవుడ్‌లో 'ధురంధర్' సినిమా వచ్చినప్పుడు దాదాపు ఇండస్ట్రీ మొత్తం కూడా స్టార్ హీరోలు, డైరెక్టర్లందరూ కూడా ట్వీట్లు వేయడం జరిగింది. ఆ సినిమాని ప్రశంసల వర్షంతో కురిపించడం కూడా మనం చూసాం. అలాంటిది ఒక మన సినిమాకెందుకు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఒక చర్చ, ఒక విమర్శ రావడం జరిగింది. సో, అటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఈ సినిమాని ప్రశంసల వర్షంతో కురిపించేశారు. సో, ఒకసారి ఆయన ట్వీట్ ఏం చేశారనేది మనం చూసుకుంటూ వస్తే నిన్న రాత్రి 'పెద్ది' సినిమా చూసాను. నా ప్రియమైన 'రామ్ చరణ్' మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. ఆ పాత్రలో ఎంతో రఫ్ అండ్ రాగా కనిపిస్తూనే అద్భుతమైన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అలాగే గ్రేస్‌ఫుల్ మూవ్స్‌తో మెప్పించాడు. ప్రతి విషయంలోనూ కూడా చరణ్ పర్ఫెక్ట్‌గా అలరించాడు. నా సోదరుడిని చూసి నేను నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. అతనికి దక్కుతున్న ప్రతి చప్పట్లకి, ప్రశంసలకి అతను ఖచ్చితంగా 100% అర్హుడు అంటూ 'రామ్ చరణ్' గారి మేకోవర్‌ని, ఆయన పెర్ఫార్మన్స్‌ని మెచ్చుకుంటూ ఆయన పోస్ట్ వేయడం జరిగింది. దాంతో పాటు అటు డైరెక్టర్ 'బుచ్చిబాబు సనా' గారిని, హీరోయిన్ 'జాన్వీ కపూర్' గారిని, అలాగే 'జగపతి బాబు' గారిని కూడా పొగుడుతూ ఆయన ట్వీట్ వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది. దీన్ని అల్లు అర్జున్ గారి అభిమానులు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. 'రామ్ చరణ్' గారి అభిమానులు కూడా షేర్ చేయడం అయితే జరిగింది. సో, ఈ సినిమా కోసం ఎవరు రాని తరుణంలో అల్లు అర్జున్ గారు ఇప్పుడు రంగంలోకి దిగి ఒక ట్వీట్ వేయడం జరిగింది. సో, దాంతో ఇంకా సినిమాకి బూస్ట్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే మనం కలెక్షన్‌లు చూసుకుంటూ వస్తే ఈ మండే నుంచి కొద్దిగా తగ్గాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే వీక్ డేస్ కాబట్టి కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. సో, ఇప్పుడు స్టార్ హీరోస్ ఈ సినిమా కోసం కదిలొస్తే, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తే ఈ సినిమాకి కాస్త బూస్ట్ అయ్యి ఇంకా ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. సో, సినిమా ఇండస్ట్రీలో ఇలా పెద్ద సినిమా వచ్చినప్పుడు వాటి కలెక్షన్స్ ఎక్కువగా వస్తే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా సేవ్ అవుతారు. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకా ఎక్కువగా సినిమాలు తీస్తారు. ఎక్కువ సినిమాలు కొంటారు అనేది ఇండస్ట్రీలో ఒక వాతావరణం బాగుంటుందనేది అందరి అభిప్రాయం. సో, దానికోసం స్టార్ హీరోలు కదిలొచ్చి ఇలా పోస్ట్‌లు పెడితే ఇంకా బాగుంటుందనేది అందరి ఉద్దేశ్యం కూడా. సో, దాని నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారి ట్వీట్ అనేది చర్చనీయాంశంగా మారిపోవడం, అది ఎక్కువగా వైరల్ అయిపోవడం, ఇద్దరి ఫ్యాన్స్‌కి కూడా ఇది ఇన్సిడెంట్ అనేది నచ్చడం జరిగింది. అంటే కొంత వివాదాలున్నాయి వీళ్ళ మధ్య, అవున్నాయి, ఇవున్నాయి అని జెప్పేసి వార్తలు రావడం, వీళ్ళ అభిమానుల మధ్య కూడా ట్విట్టర్‌లో వార్ జరగడం, ఇటువంటి సందర్భాలు మనం చూసాం. సో, వాటన్నిటిని కూడా ఒక తుడిచిపెట్టేస్తూ ఇప్పుడు ఆ ట్వీట్ అయితే జరిగింది. ఎటువంటి వివాదాలు లేవు అని జెప్పేసి ఈ ట్వీట్‌ని కూడా సింబాలిక్‌గా చూపిస్తున్నారు ఇరువురు ఫ్యాన్స్ కూడా. సో, ఇక మిగతా హీరోస్ కూడా ఈ సినిమాకి సంబంధించి
ఒక పోస్ట్ పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నారు. మాక్సిమం ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 4 డేస్ తర్వాత ఈ సినిమా చూడడం జరిగింది. ఆయన 'రాకా' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. సో, ఆయన టైం చూసుకొని ఈ సినిమా చూసి సో, ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 'రామ్ చరణ్' గారిని పొగడ్తలతో ముంచెత్తడం చూసాం. సో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయన కూడా రేపో మాపో టైం చూసుకొని చూసే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అలాగే మహేష్ బాబు గారు 'వారణాసి' సినిమాతో, ప్రభాస్ గారి లైనప్ అయితే పెద్దగుంది. ఆయన చాలా సినిమాలు ఆహ్, షూటింగ్‌లో ఉండడం మనం చూస్తున్నాం. సో, వీళ్ళంతా కూడా టైం జూసుకొని ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ వేస్తారని జెప్పేసి అందరూ కూడా ఆశిస్తున్నారు. సో, ఆ రకంగా ఈ సినిమాకి ఇంకా బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. లాంగ్ రన్‌లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నాయని కూడా చెప్తున్నారు. 500 కోర్స్ నుంచి 700 కోర్స్ వరకు వసూళ్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జెప్పేసి కూడా ట్రేడ్ వర్గాలైతే అంచనా వేస్తున్నాయి. నిన్ననే సక్సెస్ మీట్ కూడా చేయడం జరిగింది. 'రామ్ చరణ్' గారు మాట్లాడడం కూడా జరిగింది. సో, అలా ఒక పాజిటివ్ నోట్ అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ విధంగా ఉంది. సో, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు మంచి కలెక్షన్‌లయితే దూసుకోబోతుంది. అయితే 'పాండ్యన్' రేంజ్‌లో కాస్త కలెక్షన్‌ల పరంగా తక్కువగా ఉన్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్‌లయితే భీకరంగా వస్తున్నాయి. ఆహ్, ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు గావచ్చు, మిగతా హీరోలు గావచ్చు, ఈ విధంగా పోస్ట్‌లు వరుసగా పెడుతూ ఉంటే అటు నార్త్ సైడ్ గావచ్చు, మిగతా లాంగ్వేజ్‌లో కూడా కావచ్చు, అక్కడ కూడా కాస్త ప్రమోషన్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది. మిగతా హీరోస్ స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఈ సినిమా జూసి, ఈ సినిమాకి సంబంధించి ఆహ్, రివ్యూ ఇస్తారో అనేది అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ తరుణం అయితే రానే వచ్చింది. దానికి మొదటగా అల్లు అర్జున్ గారే ఇప్పుడు రంగంలోకి దిగి పోస్ట్ పెట్టారు. మిగతా హీరోలు కూడా ఒక్కొక్కరుగా పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి ఎప్పుడు పెడతారనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.